నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. అయితే నిన్న మొన్నటి వరకు ప్రతి వార్తాపత్రికలో గానివ్వండి, న్యూస్ ఛానల్స్‌లో గానివ్వండి, ఎక్కడ చూసినా అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందాలు జరుగుతున్నాయి. శాంతి చర్చలు జరుగుతున్నాయి. సో, ఇకపైన ఎలాంటి యుద్ధం జరగదు అన్నట్లుగానే వార్తలొచ్చాయి. కానీ నిన్న చూసుకున్నట్లయితే మళ్ళీ అమెరికా ఇరాన్ పైన యుద్ధం మొదలుపెట్టింది. ఆ తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. అసలు ఆ పోస్ట్‌కి అర్థం ఏంటి? ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు యుద్ధ హెచ్చరికలు, యుద్ధాన్ని కూడా స్టార్ట్ చేశారు కూడా. సో దీనికి అర్థం ఏంటి? ఇలాంటి వివరాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో ఇప్పుడు నేను చెప్పింది విన్నారు కదా! ట్రంప్ ఒకవైపేమో శాంతి చర్చలు అంటున్నారు. అవును. ఓవైపేమో యుద్ధం స్టార్ట్ చేశారు కూడా. అవును. అసలు ఆయన ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఈయన తీసుకుంటున్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా హేస్టీ స్టెప్స్ గానే ఉన్నాయండి. డెలిబరేట్ స్టెప్స్ అనేటువంటివి ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి సమయంలో దేర్ విల్ బి సమ్ లాజికల్ ఎండింగ్ ఫర్ దిస్ క్రైసిస్ అని ఆలోచించేటువంటి సమయంలో ఒక్కసారిగా ట్రంప్ మళ్ళీ ఆ యొక్క యుద్ధం అనేటువంటిది ప్రారంభించేసరికి ఆయన పెట్టినటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ ఆల్ నాన్ యాక్సెప్టబుల్ అండి ఫర్ ది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీళ్ళు ఏమంటున్నారు, హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ హార్ముజ్ జలసంధిలో మేము ఒక టోల్ పాయింట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటాం, వచ్చిపోయేటువంటి షిప్పింగ్ కంపెనీస్ నుంచి మేము వసూలు చేసుకుంటున్నాం అని చెప్పారు. దానికి ట్రంప్ సముఖంగా లేడు. ఈయనకి ఉండేటువంటి రూట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూట్స్ వలన దీనికి విపరీతమైనటువంటి మనీ వస్తుంది. అంటే ట్రంప్ యొక్క ఆలోచన అంతా కూడా ఎంతవరకు ఎంతసేపు చూసినా సరే ఇరాన్ని ఏదో రకంగా వీక్ చెయ్యాలి అనేటువంటిది కొనసాగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏ రకంగానూ కూడా వాళ్ళకు ఫండ్స్ అనేటువంటివి అందనివ్వకుండా చెయ్యాలి అనేటువంటిది ట్రంప్ యొక్క ఆలోచన. దానికి ఒప్పుకోవడానికి ఇరాన్ అనేటువంటిది సుముఖంగా లేదండి. రెండవది, ఈ శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలు ఏదైతే ఉన్నాయో వాటిని అప్పగించేయమంటున్నారండి. మరి ఇరాన్ ఎలా ఒప్పుకుంటుంది? అది ఇరాను అది కనుక ఒప్పుకున్నది అంటే అదేం జరుగుతుందంటే ఒక్కసారిగా మిమ్మల్ని ఈరోజు ఈ యొక్క న్యూక్లియర్ వెపన్ అనేటువంటిది ఒక డిటరెన్స్ గా పనిచేస్తుంది. ఈరోజు అమెరికా కానీ లేకపోతే చైనా కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ ఏదైనా సరే భారతదేశం వంక కన్నెత్తి చూడలేకపోతుంది అంటే కారణం ఏంటంటే మన దగ్గర అణువాయుధాలు ఉన్నాయి అనేటువంటి సమాచారం వాళ్ళకు కూడా ఉంది. మనం కూడా డిస్ట్రక్టివ్ క్యాపబిలిటీస్ అనేటువంటివి మనకి ఉన్నాయి. దాన్ని మనం శాంతి కోసం వాడుకుంటున్నాం. మరి ఒక్కసారిగా నీ దగ్గర ఉన్నటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలన్నీ కూడా నాకు అప్పగించే అని అమెరికా కోరుకుందంటే ఇది ఎంతవరకు సమంజసం? అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా నాకు ఇచ్చేసే అంటే రేపొద్దున నేను ఆడించినట్టు వాడాలి కదా. ఇది ఇరాన్కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో ఈ రెండు విషయాల్లోనూ కూడా ఎప్పుడూ కూడా ఒక సయోధ్య కుదిరేటువంటి అవకాశం లేదండి. ఏదో ట్రంప్ హ్యాస్ టు లీవ్ దిస్ 2 issues ఆర్ 3 issues ఏదైతే ఆ యొక్క ఒప్పందానికి అడ్డంకిగా నిలిచాయో వాటిని వదిలిపెట్టేసేయాలి ట్రంప్. కానీ ఇరాన్ను ఇప్పుడు ఎందుకు ట్రంప్ దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాడు, ఎందుకు అంటున్నాడంటే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేటువంటి బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు ఎవరు అడిగినా సరే, చిన్నపిల్లాడిని అడిగినా సరే ఈ దరిద్రానికి కారణం ఎవరు అంటే ట్రంప్ అంటారు. ఇప్పుడు అదే ట్రంప్కి పెద్ద బాధ్యత ఏంటి అంటే ఓకే ఇప్పుడు ఇక్కడ మొత్తం శాంతిని ఎస్టాబ్లిష్ చేశాను, నా ద్వారా జరిగినటువంటి తప్పును నేనే చేస్తున్నాను. మరి తప్పు చేసేవన్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ అకౌంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అన్నీ కూడా నువ్వు సవరించుకుని ఒక బ్యాక్ స్టెప్ వేయాలి. ఆ విషయం వేయడానికి లేదు. అలాగే ఈయన చేసినటువంటి హేస్టీ స్టెప్ ఏంటంటే అబ్రహం అకార్డ్ అంటాడు. అబ్రహం అకార్డ్ అని చెప్పేసి ఏమంటాడంటే ఇజ్రాయెల్తో అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఒక ఒప్పందాన్ని చేసుకోవాలి, ఫ్యూచర్లో మీ ఏమాత్రం కూడా దాడులు చేసుకోము అనేటువంటిది. ఇదన్నా ఇంట్లో జరిగేటువంటి కూరగాయల లిస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి దేర్ హ్యాస్ టు బి ప్రయర్ డిస్కషన్ అనేటువంటిది ఉండాలి. నువ్వు అప్పటికప్పుడు హేస్టీగా ఒక డెసిషన్ తీసుకుని ఈ కండిషన్ అనేటువంటిది పెడితే వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా ఆలోచించుకునేటువంటి అవకాశం ఇవ్వాలండి. అసలేంటి అబ్రహం అకార్డ్ అనేటువంటిది? అబ్రహం అకార్డ్ అనేటువంటిది చూసినట్లయితే ఈ యొక్క రిలీజియన్స్ ఏది జుడాయిజం కానీ లేకపోతే క్రిస్టియానిటీ కానీ లేకపోతే ఇస్లాం కానీ ఈ మూడు కూడా మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అబ్రహం నుంచి వచ్చాయి.
అనేటువంటిదే ఈ అబ్రహం అంటే. సో ఈ 3 మతాలు నమ్మేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోకూడదు అనేటువంటిది ఇది ఇజ్రాయెల్కి బెనిఫిట్గా ఉండేటువంటి అంశం అండి. ఇజ్రాయెల్కి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే అక్కడ పాలస్తీనా నుంచి కానీ ఇవన్నీ కూడా చూసి హిజ్బుల్లా నుంచి కానీ ఇవన్నీ కూడా మనకు దాడులు అనేటువంటివి జరుగుతున్నాయి. రిలీజియస్ ఫ్యాక్టర్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. సో ట్రంప్ యొక్క ఆలోచన కరెక్టే, ఆ విషయంలో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఈయన తిడుతున్నారు కదా, అందరూ బాగా తిడుతున్నారు, నువ్వే చేసావు అన్నది వాస్తవం కూడా. సార్ దానికి మంచి ఆలోచనతో వచ్చాడు, అబ్రహం అకార్డ్ అన్నాడు. ఏమాత్రం ఇష్టం లేనటువంటి పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఈ అకార్డులోకి చేరవలసి ఉంటుంది, తప్పదు. కారణం ఏంటంటే పాపం చాలా ఖర్చు పెట్టింది కదా ఈ అమెరికా మీద. ఈ ముఖ్యంగా అసీం మునీర్ ఖర్చు పెట్టాడు పాపం ఇతనికి ఫేవర్గా మారడం కోసం. ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నాడంటే నువ్వు ఈ అబ్రహం అకార్డులో జాయిన్ అయ్యి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. అనేసరికి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈయన ఉద్దేశం కరెక్ట్ అయినా సరే దీన్ని ముందస్తుగా చెప్పుంటే బాగుంది. ఆ యొక్క 10 కండిషన్స్ నువ్వు చెప్పావు కదా ఇరాన్తో చెప్పినప్పుడు, అప్పుడే చెప్పుంటే బాగుండేది కదా. ఇలాంటి హేస్టీ డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో, అయితే యాక్చువల్‌గా ఈ 2 విషయాలు మీరు చెప్పిన 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఒక 6 నెలల తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఈ 10 కండిషన్స్ మనం ఒప్పందం కుదుర్చుకుందాం అని అనుకున్నప్పుడు, అంటే ఆయన మనసు మారి మళ్ళీ యుద్ధం చేయడానికి కారణం ఏంటి? అదే చెప్తున్నాను, ఈజ్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే హేస్టీ డెసిషన్స్. అల్టిమేట్గా అక్కడ కావాల్సింది ఏంటంటే నేను ఎంత ఒప్పందం చేసుకున్నా సరే అది అమెరికాకి ఫేవర్గా మారాలి. ఈ ఆలోచన ఉన్నంత వరకు కూడా వన్ సైడెడ్ విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. ఏ ఒప్పందానికైనా సరే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. ఈ ట్రంప్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే మాట్లాడేటువంటి మాట ఇంకో రకంగా ఉంటుంది, తర్వాత అమెరికాకి బెనిఫిట్ జరగాలి. ఏం బెనిఫిట్ జరగాలి? ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ నాశనం అయిపోవాలి, ప్రపంచ దేశాలన్నీ నాశనం అయిపోవాలి. ఈ రోజు క్యూబా మీదకి నీకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇక్కడే ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టావు నువ్వు. ఇరాన్ మీద అనవసరంగా ఆ యొక్క వార్ అనేటువంటి స్టార్ట్ చేసావు. వెనుజులాలో నువ్వు సక్సెస్ అయ్యావని చెప్పి దొంగచాటుగా అధ్యక్షుడిని పట్టుకుపోయావు అని చెప్పి, కిడ్నాప్ చేసి పట్టుకుపోయావు, జైలు శిక్ష విధించావు అని చెప్పి ఇప్పుడు క్యూబాను కూడా నువ్వు కంట్రోల్లో తెచ్చుకోవడానికి, అంటే యూనిపోలార్ సిస్టమ్ అనేటువంటిది మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం కోసం, అంటే ఈ అధికారం అంతా కూడా ఒక అమెరికా చేతిలో ఉండాలి, యూనిపోలారిజం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఎట్ వాట్ కాస్ట్? నీ సొంత దేశంలోనే నీ ప్రజలే నిన్ను తిడుతున్నారు. ఈ రోజు ట్రంప్ని తిట్టుకునేటువంటి దేశం ఏమన్నా ఉందా? ఈ రోజు మనకి స్థితి వచ్చినటువంటి లాక్డౌన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పడిపోయింది, స్టాక్ మార్కెట్లు కూలిపోయినాయి. ఇలాంటి పరిస్థితులకు ప్రధానమైనటువంటి కారణం ఎవరు? ట్రంప్. హేస్టీ డెసిషన్స్. మనం గతంలో కూడా చెప్పుకున్నాం అండి, ట్రంప్ చేస్తున్నటువంటిది ఏ విధంగా ఉందంటే, ఒక అమెరికా అధ్యక్షులు, గతంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షులు ఎవరైనా సరే ఏదైనా విషయాన్ని ప్రకటించాలి అంటే అక్కడ అడ్వైజర్స్, డిఫెన్స్ అడ్వైజర్స్, ఎకనామిక్ అడ్వైజర్స్, పొలిటికల్ అడ్వైజర్స్, అలాగే డిప్లొమాటిక్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అడ్వైజర్స్, ఇలాగా ఆయన యొక్క సెక్రటేరియట్ ఏదైతే ఉంటుందో ఆ సెక్రటేరియట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి సలహా ఇచ్చి ఒక ప్రీ రిటర్న్ డ్రాఫ్ట్ అనేటువంటిది ఇచ్చి ఆ డ్రాఫ్ట్ అనేటువంటిది చదవలసినటువంటి అవసరం ఉంటుందండి. కానీ ఇక్కడ ఎలా తయారైందంటే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ట్రంప్ ఏది మాట్లాడతాడో అది నిజం చేయడం కోసం కింద ఉన్నటువంటి ఎగ్జిక్యూట్ చేయడం కోసం సెక్రటరీ కూర్చుని ఉన్నారు అడ్వైజర్స్ అందరూ. అంటే ఏం తీసుకున్నా సరే ఈయన ఒక అమెరికా ఫస్ట్ అనేటువంటిది బాగానే ఉంది. మరి ఎందులో ఫస్ట్? నష్టపోవడంలో ఫస్టా, లేకపోతే ఆ నమ్మకాన్ని కోల్పోవడంలో ఫస్టా? ట్రంప్ ఎలాగ మళ్ళీ వచ్చేటువంటి అవకాశం లేదు, కానీ ఆ పొలిటికల్ ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కూడా రాకుండా సర్వనాశనం చేసి పెట్టాడు. అంటే ఫ్యూచర్ అనేటువంటిది లేకుండా నష్టం చేయడంలో ఫస్ట్. ఓ పక్కనేమో యుద్ధాలు వద్దు నీ శాంతి కోసం. అంటే హౌ విల్ యూ ప్రూవ్? నువ్వు ఇరాన్ మీద అటాక్ చేయడం వలన రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ని బ్యాలెన్స్ చేస్తావా, లేకపోతే రీజనల్ అంటే నువ్వు ఈ రోజు యుద్ధం ప్రారంభించడం వల్లనే కదా సొంత ఇస్లామిక్ కంట్రీస్ అయినటువంటి ఆ యొక్క సౌదీ అరేబియా మీద, అలాగే ఇక్కడ బేసిస్ ఏదైతే ఉన్నాయో ఆ బేసిస్ అన్నిటి మీద ఇరాన్ అనేటువంటి దాడి చేయవలసి వచ్చింది. అంటే ఫ్యూచర్లో ఏదో రకంగా ఇరాన్కి అనేటువంటిది బెనిఫిట్ కలగకూడదు, ఫండ్స్ అనేటువంటి రాకూడదు, రాకుండా ఇరాన్ని ఏకాకి చేసేయాలి, నిరాయుధీకరణ చేసేయాలి, ఆ తర్వాత పెత్తనం చెలాయించాలి. ఈ ఆలోచన ఉన్నంత వరకు కూడా ఈయన ఏం చేస్తాడంటే ఇలాగే హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం, అప్పుడు దాకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ యూనిపోలార్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకుని వరల్డ్ అంతా కూడా మల్టీపోలరిజం వైపు వెళ్తుందండి. ద పవర్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటెడ్.
ద పవర్ నోట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఎంటైర్ కంట్రీ. చైనా ఈజ్ రేజింగ్, ఇండియా ఈజ్ రేజింగ్, మిడిల్ ఈస్ట్ ఈజ్ రేజింగ్, అమెరికా ఈజ్ రేజింగ్. ఇలా మల్టీపోలార్ పవర్ నోట్స్ అనేటువంటి వస్తున్నాయి. వాటిని కాదనుకుని తన యొక్క స్వార్థం కోసం అమెరికాని ముందు పెట్టాలి, అమెరికా మాత్రమే బెనిఫిట్ అవ్వాలి. ఎక్కడైతే మనం చెప్పుకున్నాం, గతంలో కూడా చెప్పుకున్నాం అండి, ప్రపంచంలో 70 దేశాల్లో అక్కడ ఉన్నటువంటి పరిపాలనను రాచరికాన్ని మార్చినటువంటి ఘనత అమెరికాకు ఉందండి. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే రిసోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ ఉన్నటువంటి కంట్రీ యొక్క అధ్యక్షున్నో వాళ్ళు యుద్ధం చేస్తాం, వాళ్ళని ఏదో రకంగా లోబర్చుకుని ట్రీటీ చేసుకుని అది విన్ విన్ సిచ్యువేషన్ లో కాకుండా వీళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒప్పందాలు చేసుకుని ఆ యుద్ధంలో జరిగినటువంటి నష్టం అంతా కూడా వీళ్ళ చేత కట్టించి అప్పుడు ఒప్పందాలు చేసుకున్నారు. గతంలో జరిగినటువంటి అన్ని కూడా ఎక్కడా విన్ విన్ సిచ్యువేషన్ లేదు. కానీ అటువంటి సిచ్యువేషన్ లో ఉంటే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? కాబట్టి ట్రంప్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతిసారి కూడా ఆ యొక్క సంధి దగ్గరికి రావడం, ఆ పీస్ టాక్స్ అనేటువంటి జరగడం, తర్వాత ఏదో ఒక కొత్త అంశాన్ని మళ్ళీ పైకి తీసుకురావడం, మళ్ళీ కంటిన్యూ చేయడం. దీనివల్ల ట్రంప్ సాధించింది ఏమీ లేదు. కానీ ఇందులో ఒక కుట్ర దాగి ఉంది. ట్రంప్ ఏమీ పిచ్చోడే చేయట్లేదండి ఈ పని. మొత్తం ప్రపంచాన్ని ఎకనామిక్ గా వీక్ చేసేయాలి. మరి అమెరికా వీక్ అయిపోతుందే, మరి ఈ చర్య వల్ల అమెరికా కూడా వీక్ అవుతుంది కదా. నువ్వు ఇప్పుడు ఇండియా ఈజ్ రేజింగ్ అండి, ఇండియా ఈజ్ రేజింగ్, ఇంపాక్ట్ పడింది, ఎకనామిక్ ఇంపాక్ట్ పడడం వల్ల ఇండియా ఈజ్ డిక్లైనింగ్ కదా, దాని యొక్క ఎకనామిక్ గ్రోత్ ఈజ్ డిక్లైనింగ్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ ఆయిల్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్ అనేటువంటిది క్రియేట్ అయింది. ఎనర్జీ క్రైసిస్ క్రియేట్ అవడం వలన ఆ యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది, ఎకనామిక్ సైకిల్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, వ్యాపార చక్రాలు ఆగిపోతున్నాయి, మనీ సర్క్యులేషన్ ఆగిపోతుంది, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. మరి ఆల్మోస్ట్ ఆల్ లాక్డౌన్, సెమీ లాక్డౌన్ కండిషన్స్ లోకి సెమీ లాక్డౌన్ కండిషన్స్ లో చాలా దేశాలు వెళ్ళిపోయాయి. మరి అలాంటి కండిషన్స్ చేసినట్టే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి అమెరికాకి నష్టం జరుగుతున్నా సరే అది సస్టైన్ అవ్వగలుగుతుంది, రికవర్ అవ్వగలుగుతుంది. కానీ మిగిలిన దేశాలు రికవర్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఏంటి, ఎక్కువ డ్యామేజ్ అనేటువంటిది మిగిలిన దేశాలకు జరుగుతున్నాయి. ఈ యుద్ధం కొనసాగించడం ద్వారా ఎకనామికల్ గా ఉద్దేశపూర్వకంగా దేశాలని డ్యామేజ్ చేస్తున్నాడు. ఓకే. అయితే అలాగే నిన్న చూసుకున్నట్లయితే ట్రంప్ ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ది ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ దాంట్లో ఉన్న అర్థం ఏంటసలు? ఒకటే అండి, ఈయన ఏమంటే అబ్రహం అకార్డు చేసుకోండి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాడు. అది జరగకపోతే కనుక దాడులు జరుగుతున్నాయని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఇరాన్ సౌదీ అరేబియా మీద దాడి చేస్తుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ట్రంప్ వల్లనే కదా. అతని యొక్క స్థావరాలన్నీ కూడా తీసుకుని వచ్చాడు. అసలు అమెరికా స్థావరాలు ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇరాక్ మీద నువ్వు వార్ చేసావు, సద్దాం హుసేన్ ని ఉరి తీయించావు, అన్ని కూడా బాగానే ఉంది, అమెరికా అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యింది, వెరీ గుడ్, నువ్వు పాపం చేసావు గతంలో. మరి ఆ తర్వాత ఆ బేసిస్ అనేటువంటి నువ్వు ఎందుకు ఉంచాలి అక్కడ? వై డిగో గార్షియా మస్ట్ బీ ఇన్ ఇండియన్ ఓషన్? అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు దేశాలన్నీ కూడా అంటే ఆ సుప్రీమసీని మెయింటైన్ చేయడం కోసం స్థావరాలు అనేటువంటి ఏర్పాటు చేసుకుంటున్నారు. రీజనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ రీజనల్ ఎస్కలేషన్ లో భాగంగా అమెరికా స్థావరాల మీద దాడి చేస్తున్నారు. అంటే ఆ కంట్రీ ఆశ్రమించినటువంటి కంట్రీస్ అన్ని నువ్వు ఆశ్రమించే కదా, మరి భరించు. వీళ్ళన్నిటి మీద అంటే హీఈస్ డిస్టర్బింగ్ ద ఎంటైర్ సినారియో. ఆ యొక్క పీస్ కాన్సెప్ట్ ని డిస్టర్బ్ చేస్తున్నాడు. డిస్టర్బ్ చేయడం ద్వారా తన యొక్క సుప్రీమసీని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ అటెంప్టింగ్ అండ్ డ్యామేజింగ్ ద వరల్డ్స్ ఎకానమీ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుందండి ఇక్కడ. అయితే ఇరాన్ కూడా బాగా సస్టైన్ అవుతుంది. రష్యా నుంచి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వాడుకుంటుంది. చైనా ఇందులో సపోర్ట్ చేస్తుందండి. చైనా బలంగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇరాన్కి? టెంపరీగా ఈ ఫండ్స్ అన్ని కూడా చైనా నుంచి వస్తానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే అమెరికాను కంట్రోల్ చేయాలనుకుంటుంది కాబట్టి. వరగా చెప్పాలంటే రీజనల్ గా మధ్యప్రాచ్యాన్ని ఒక రకంగా డిస్టర్బ్ చేసి పడేసాడు. ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఇప్పుడు ఏమంటున్నాడంటే అబ్రహం అకార్డు చేయండి. అబ్రహం అకార్డులో ఉన్నటువంటి ఆ దేశాలు, ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, క్రిస్టియన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, జుడాయిజం ఫాలో అయ్యే కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, ఇవి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకూడదు. ఇజ్రాయెల్ కి మిగిలినటువంటి కంట్రీలకి మధ్య ఒప్పందం జరగాలి. మరి ఈ పాపంలోకి ఈడ్చుకొచ్చింది ఎవరు? మరి ట్రంపే కదా ఇజ్రాయెల్ ఈడ్చుకుని వచ్చింది. ఫస్ట్ దాడి చేసింది ఇజ్రాయెలే కదా, మొదట ఇరాన్ మీద దాడి చేసింది. సో ఆ విధంగా కనుక చూసుకుంటే ఈయన మొత్తం చేస్తున్నది ఏంటి అంటే వన్ సైడెడ్ బెనిఫిట్ గురించి చూస్తున్నాడు. దట్ ఈస్ ద అసలైన ఒప్పందం కుదుర్చుకోకుండా ఇరాన్తో
పక్క దేశాల్ని కూడా ఇందులో లాగడం ఎంతవరకు సమంజసం అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఇది చేసినా సరే రేపు పొద్దున మళ్ళీ ఇజ్రాయెల్‌కి ఒక ప్రాబ్లమ్ ఉంటుందండి. ఇజ్రాయెల్ దాడి చేసింది కదా! హ్మ్. ఇజ్రాయెల్ దాడి చేసింది కాబట్టి దానికి ఒక రిస్క్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు బేసికల్‌గా ఏంటంటే నేనొక మళ్ళీ ఎంత చేసి కూడా శాంతిని నేనే స్థాపించాననేటువంటి పేరు కావాలి కదా! హ్మ్. మళ్ళీ కొత్త అంశాలను లేవనెత్తుకొని వచ్చాడండి. హ్మ్. కాబట్టి ట్రంప్ ఆ పదవిలో ఉన్నంత వరకు ఈ మధ్య కాలంలో ట్రంప్ మీద ఎక్కువగా అసాసినేషన్స్ అటెంప్ట్స్ ఎక్కువైనాయి. అవును. ప్రపంచం అంతా కోరుకుంటుంది మొన్న ఏంటి అంటే ఆదివారం పొద్దున గూడా జరిగింది. హ్మ్. జరిగిందండి. ప్రపంచం అంతా కోరుకుంటుంది ఏంటంటే వీడు చేస్తే మొత్తం ముందర దరిద్రం వదిలిపోతుంది. హ్మ్. హ్మ్. కాబట్టి వీడు చావాలి ముందర అనేటువంటిది. మరి దీని వెనకాల అంతర్జాతీయ కుట్ర ఈవెన్ వాళ్ళు ఏమంటున్నారంటే అటువంటిది ఏమీ లేదని కొట్టి పారేస్తున్నా సరే ఏదో రోజు ట్రంప్ చచ్చేటువంటి వాడు పదవి నుంచి తప్పుకున్నా సరే చచ్చేటువంటి అవకాశాలు ఒకరోజు ఎక్కువ ఉన్నాయి. కాదు, మొన్న కాదు. అంతకు ముందు కూడా 2, 3 సార్లు ఆయన 3 మీద సార్లు అటెంప్ట్ అటాక్ అయిందండి. జరిగింది. అటాక్ అయిందండి. హ్మ్. ఈవెన్ ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు కూడా అవును. అంటే ట్రంప్ ని పర్సనల్ గా హేట్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. హ్మ్. అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ట్రంప్ కారణంగానే మనం ఈ బాధలు కష్టాలు అంటే అనేటువంటివి అమెరికాలో పడుతున్నాము. 2 వర్గాలుగా విడిపోయి, ఒక అవునండి. వర్గం ఏందంటే ట్రంప్‌కి వ్యతిరేకంగా, అవును. ఒక వర్గం ట్రంప్‌కి పాజిటివ్‌గా. పాజిటివ్ ఇలా విడిపోయి వ్యతిరేకంగా ఉన్న వర్గం ఏంటంటే ఆయన మీద అటాక్ చేస్తూ ఉన్నారు. అవునండి. అవును. హ్మ్. సో, ఈ కండిషన్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుందండి. ట్రంప్ ఒక బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ అనేటువంటిది తీసుకొని వెళ్ళట్లేదు. వన్ సైడెడ్ అప్రోచ్ మాత్రమే చూసుకుంటున్నాడు. అమెరికా ఫస్ట్ అనేటువంటిది ఎవరికైనా ఏ కంట్రీ అనేటువంటిది ఫస్ట్‌గా ఉంటుంది. అమెరికాకి మాత్రమే బెనిఫిట్ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు ఇరాన్‌ని పూర్తిగా తొక్కేయాలి. ఇప్పుడు ఇరాక్‌తో యుద్ధం చేశాడు. సద్దాం హుస్సేన్ ఉరితీసి చంపించేశారు. అంటే ఈయన యుద్ధం చేయలేదు అమెరికా చేసింది. చంపేశారు. అయిపోయింది. హ్మ్. సో, ఇప్పుడు ఈయనకి ఆ యుద్ధం ఆగడం అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లీడర్‌షిప్ చేంజ్ చేసేయాలి. హుహు. వాళ్ళని పూర్తిగా నాశనం చేసేయాలి. హ్మ్. మరి ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్స్ విషయంలో ఏం జరిగింది? అక్కడ బతుకు జీవుడాన్ని తప్పించుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు వియత్నాం వార్‌లో ఏం జరిగింది? సో, ఇవన్నీ గనక చూసుకున్నట్లయితే ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ విషయంలో గూడా ఇరాన్ విషయంలో గూడా కొన్ని రోజులు ఈ సమస్యకి ఒక పాజ్ అనేటువంటిది ఇవ్వాలి. నేను అధికారంలో ఉండగానే దీనికి సమాధానం కనుక్కుంటాను అంటే కనుక్కో. హావ్ ఎ ఫెయిర్ డీల్. హ్మ్. చాలా ఫెయిర్ డీల్. ఒకటండి ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగేటువంటి గొడవల్లోనే ఇద్దరు కోర్టుకి వెళ్తారు. కోర్టుకెళ్ళిన తర్వాత సంవత్సరాల కొద్దీ కొనసాగుతది. మరి అటువంటిది 2 దేశాలు గాదు. కొన్ని దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ సమస్య వెంటనే జరగాలంటే ఇలాంటి తిక్కలోడుంటే అది ఎప్పటికీ కుదరదండి. ఇప్పుడు హ్మ్. భార్యాభర్తల మధ్య జరిగేటువంటి గొడవల్లో కూడా సంవత్సరాల కొద్దీ అది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కొనసాగడానికి ప్రధానమైన కారణం ఏంటి? మినిమమ్ 10 ఇయర్స్ అండి. హ్మ్. సో, ఇన్ని సంవత్సరాలు కొనసాగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇందులో ఎవరో తిక్కలోడో, తిక్కలదో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఏం చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా అన్‌కండిషనల్ ఏదైతే ఉంటాయో కొన్ని అదే అన్‌రూలీ కండిషన్స్ అనేటువంటివి పెడతారు. అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతదండి. దాంతో సమస్య మొదటికొస్తది. అది ఎప్పటికీ సెటిల్ కాదు. ఇప్పుడు జరుగుతుంది గూడా అదే ఇంక. ఇప్పుడు జరుగుతుంది అదే. తిక్కలోడు ఉన్నాడుగా హ్మ్. ట్రంప్. ఈ హ్మ్. తిక్కలోడు ఏం చేస్తాడు అంటే అన్‌రూలీ కండిషన్స్ అనేటువంటివి హ్మ్. పెడుతూ ఉంటాడు. హ్మ్. కొత్తయి తెర మీద తీసుకొస్తూ ఉంటాడు. పాతవి అక్కడ సొల్యూషన్ ఎక్కడుందో నీకు తెలుసు. ఆ హ్మ్. ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎక్కడ ఉందో తెలుసు. హ్మ్. కానీ ఆ సొల్యూషన్ నుంచి డైవర్ట్ చేయడం కోసం కొత్త రూల్స్ అనేటువంటివి ఆ! తీసుకొస్తాడు. ఓకే. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టిన యుద్ధము ఎప్పటిదాకా కొనసాగుతుంది? ఎప్పుడు ఎండ్ పడుతుంది? ఇది రీజనల్ ఎస్కలేషన్‌గా కంప్లీట్‌గా వెళ్ళకపోయినా సరే ఇప్పుడు మీరు చూడండి. రష్యా అండ్ ఉక్రెయిన్ హ్మ్. నో ఎండ్. హ్మ్. అలాగే దీనికి కూడా నో ఎండ్ అనేటువంటిది ఉంది. అప్పుడు ఇది ది ఎండ్ ఎండ్ కార్డ్ అనేటువంటి పడనప్పుడు మనకి క్రైసిస్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? వి హావ్ టు సీ భవిష్యత్ ఏంటి మరి? ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఆల్టర్‌నేట్ వేస్ అనేటువంటివి డెవలప్ చేసుకోవాలి. మిక్స్డ్ ఎనర్జీ వేస్‌కి అనేటువంటిది వెళ్ళాలి. హ్మ్. అలాగే ఆల్టర్‌నేట్ రూట్స్ అనేటువంటివి మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. అలాగే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేటువంటివి ఏదైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి అది కూడా టెంపరరీ అండి. దట్ ఈస్ ఆల్సో టెంపరరీ. మనం పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది చూసుకోవాలి. హ్మ్. ఆల్టర్‌నేట్ మెథడ్స్ అనేటువంటివి చూసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా అక్కడ సమస్య అనేటువంటిది పెర్సిస్టెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచం అనేటువంటిది ఇక్కడ యుద్ధం ఆగిపోతుందేమో, ఎనర్జీ సెక్యూరిటీ మళ్ళీ రీగెయిన్ అవుతుందేమో, సప్లై చైన్ అనేటువంటిది బాగుంటుందేమో అనే కదా ఆల్టర్‌నేట్ సప్లై చైన్ అనేటువంటిది చూసుకోవాలి. హ్మ్. మిక్స్డ్ ఎనర్జీ స్ట్రాటజీ అనేటువంటిది కావాలి. ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ అనేటువంటివి పెంపొందించుకోవాలి. మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కోసం ఆలోచించుకోవాలి. మన షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ గురించి కాదు. ఇది ప్రపంచంలో ఎప్పుడైనా సరే జరిగేటువంటి సమస్య. డిపెండెన్సీ అనేటువంటిది తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా చేయాలంటే ఇమ్మీడియేట్‌గా జరిగేటువంటిది కాదు. డెఫినైట్‌లీ దేర్ విల్ బి ఇంపాక్ట్. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది మనకు తెలీదు. కాబట్టి వి నీడ్ టు వెయిట్ అండ్ సీ అండ్ లుక్ ఫర్ ఆల్టర్‌నేటివ్స్ అండి.
ఓకే. అయితే ఇది యుద్ధం అయితే మాత్రం ఖచ్చితంగా హ్మ్. ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. హ్మ్. ఈ తిక్కలోడు తిక్కగా ప్రవర్తించినంత కాలం. హ్మ్. అప్పుడైతే మరి హర్ముజ్ జలసంధి పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తారా లేదా? హర్ముజ్ జలసంధి గనక టాల్‌కి ఒప్పుకోకపోతే గనక ఏ మాత్రం కూడా అంగీకరించేటువంటి అవకాశం లేదు. హర్ముజ్ జలసంధి గనక వాళ్ళ కంట్రోల్‌లో లేకపోతే గనక ఈ యుద్ధం ఇరాన్ ఓడిపోయినట్టే. హ్మ్. కాబట్టి దాని మీద పట్టు అనేటువంటిది ఇరాన్ ఎప్పటికీ వదులుకోదు. హ్మ్. కాబట్టి హర్ముజ్ జలసంధి మీద ఆ యొక్క రిస్ట్రిక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఐఆర్‌జీసీ దళాలు అనేటువంటివి కొనసాగిస్తాయి. దానికి ఉన్నటువంటి జాగ్రఫికల్ అడ్వాంటేజే అది. అది లేకుండా వీళ్ళు ఓడిపోయినట్టే. హ్మ్. కాబట్టి అది ఎప్పటికీ కూడా అది లాక్డ్ గానే ఉంటుంది. అది సీజ్డ్ గానే ఉంటుంది. వీళ్ళ కండిషన్స్ ఒప్పుకున్నప్పుడు మాత్రం అది ఓపెన్ చేయబడుతుంది. ఓకే. ఇది ట్రంప్ ప్లాన్. అప్పుడైతే ఇప్పుడు ఇరాన్ ప్లాన్ ఏముండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేసాడు. ఇరాన్ ఇప్పుడు భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్స్ చేయబోతుంది? తీసుకోబోతుంది? ఇరాన్ అనేటువంటిది చాలా భీకరమైనటువంటి దాడులు చేస్తుంది. నిన్న కూడా చూసారు అవును. 400 మిస్ డ్రోన్‌లతో ఆ! 400 డ్రోన్‌లతో అటాక్స్ అనేటువంటివి చేసింది. హ్మ్. చేశారండి. భీకరంగా దాడులు చేశారు. చేసింది. రేపు బక్రీద్ కదా! హ్మ్. మనం 2 వేస్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎయిదర్ ఇరాన్ విల్ ప్లాన్ ఎ మేజర్ మాసివ్ అటాక్ హ్మ్. ఆన్ ఎలీస్ హ్మ్. ఆర్ ట్రంప్ విల్ ప్లాన్ ఆన్ దిస్ ఇరాన్. ఈ రెండిట్లో హ్మ్. ఒకటి గ్యారంటీగా జరుగుతది. ఓకే. టునైట్ ఆర్ టుమారో నైట్ ఆర్ టుమారో. హ్మ్. మనం ఖచ్చితంగా వి కెన్ ఎక్స్‌పెక్ట్ అండి. హ్మ్. కారణం ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఫెస్టివల్ టైంలో రంజాన్ టైంలోనే అలాగే చేశారు. ఇప్పుడు బక్రీద్ టైంలోనూ కూడా ఆ విధంగానే చేస్తారు. ఖచ్చితంగా వి కెన్ ఎక్స్‌పెక్ట్ అండి. హ్మ్. అయితే ఇరాన్ కూడా అదే స్థాయిలో రిటాలియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం కోసం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. హ్మ్. ట్రంప్ యొక్క ఒత్తిడికి గనక లొంగిపోయి గనక చేస్తే గనక ఆటోమేటిక్‌గా ఐఆర్‌జీసీ అనేటువంటిది తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఇరాన్ అనేటువంటిది అస్తిత్వాన్ని కోల్పోతుంది. కానీ అక్కడ ఇరాన్ యొక్క భూతలంలో అమెరికా విజయం సాధించడం అనేటువంటిది దాదాపుగా కల అని చెప్పేసి చెప్పొచ్చండి. హ్మ్. అయితే ఇంతటి టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికా ఏమాత్రం చేయలేదా అంటే, ఇప్పటికే నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క డ్రోన్ నిల్వలు ఏదైతే ఉన్నాయో 20% రిడ్యూస్ అయిపోయిందే. అలాగే నీకు అక్కడ డ్రోన్ కాస్ట్‌లు ఏదైతే ఉన్నాయో, ఆ కాస్ట్ అన్నీ కూడా మిసైల్ కాస్ట్‌లు ఏదైతే ఉన్నాయో, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నువ్వు ఖర్చు పెడుతున్నావు. వీళ్ళు లాక్స్ ఆఫ్ రూపీస్‌తో దాన్ని కొట్టి పాడేస్తున్నారు. ఎకనామిక్ ఇంపాక్ట్ అనేటువంటిది అమెరికా మీద ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అసల కొత్త రూల్ ఏం తీసుకొస్తాడో తెలుసండి కొత్త రూలు? సరే ఇప్పుడు దాకా జరిగినటువంటి యుద్ధంలో నష్టపరిహారం చెల్లించండి అంటాడు. ఈవెన్ ఈ అకార్డ్‌కి ఒప్పుకున్నా సరే. హుహు. ట్రంప్ యొక్క మైండ్ సెట్ మనం చెప్పడం కష్టం. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఏమంటాడంటే నేను చాలా నష్టపోయాను కాబట్టి నువ్వు అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆనవాయితీ అనేటువంటిది ఓడిపోయినటువంటి దేశం నెగ్గినటువంటి దేశానికి ఇవ్వాలి. ఇక్కడ ఎవరు ఓడిపోయారు, హ్మ్. ఎవరు నెగ్గారు అనేటువంటిది సంధిలో ఉండదు కాబట్టి. కానీ పూర్తిగా ఓడిపోయిన రోజున ఏం జరుగుతుందంటే ఇరాన్ చేత మొత్తం కట్టిస్తాడు. మొత్తం నిల్వలన్నీ పట్టుకుపోతాడు. హుహు. ఇప్పుడు మనసులో అదే ఉంది ఇప్పుడు. హ్మ్. తన దేశ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి. ఇరాన్ చేత ఏదో విధంగా నష్టపరిహారాన్ని కట్టించాలి అనేటువంటి రూల్‌కి వస్తున్నాడు. ఓకే. సో ఇది కూడా తెర మీద తీసుకొచ్చినా సరే ఆశ్చర్యపోయేటువంటి అవసరం ఏమీ ఆశ్చర్యపోవాల్సినటువంటిది లేదు. ఖచ్చితంగా ఇలాంటి పిచ్చి పిచ్చి ఏదో ట్రంప్ ప్లాన్ చేస్తూనే ఉంటాడు. అతను చేస్తున్నటువంటి ఆ యొక్క శాంతి ఒప్పందానికి అతనే అడ్డు తగులుతూ ఉంటాడు. కొత్త కొత్త అకార్డ్స్, కొత్త కొత్త అంశాలన్నిటిని తెర మీద తీసుకొని వస్తాడు. ఈయన మారిపోయేంత వరకు కూడా ఆ యుద్ధం అనేటువంటిది కొనసాగుతుంది. ఎప్పటి వరకు కొనసాగుతుందంటే ట్రంప్ ఆ పదవి నుంచి తప్పుకునేంత ఓకే. వరకు కూడా యుద్ధం కొనసాగుతుంది. హ్మ్. అప్పుడైతే మరి ఇప్పుడు యుద్ధం కొనసాగుతుంటే మరి మన భారతదేశంలో ఈ చమురు ధరల ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటారు? 100% రైజ్ అవుతాయండి. చమురు ఇంకా ధరలు అనేటువంటివి ఇంకా రైజ్ అయ్యేటువంటి ఇప్పటికే అవకాశం ఉంది. సాధారణ మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎ ద్రవ్యోల్బణం పెరుగుతుందండి. ఇందులో దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. వి హావ్ అదే. టు ప్రిపేర్ ఫర్ దట్ అండ్ హ్మ్. మధ్య తరగతి ప్రజలందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఏమాత్రం యుద్ధంతో సంబంధం లేనటువంటి ప్రతి పౌరుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి రవాణా దీని ఛార్జీలు యొక్క పెరిగినాయి. రవాణా చార్జ్ దానివల్ల అన్ని స్టాక్ అత్యవసర మార్కెట్లు కూలిపోయినాయండి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇంకా పెరగొచ్చంటారు. అవును. ఇంకా పెరుగుతది. అలాగే స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నాయి కదా! హ్మ్. ఇక్కడ ఏదో యుద్ధం తగ్గింది అని చెప్పేసి స్టాక్ మార్కెట్లు కాస్త కుదిరి పడ్డాయి అనుకునేటువంటి తరుణంలో హ్మ్. మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి అయింది. మళ్ళీ స్టాక్ మార్కెట్లు అనేటివి ఇట్స్ బ్లీడింగ్ లైక్ ఎనీథింగ్ స్టాక్ మార్కెట్స్. హ్మ్. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ కూలిపోతున్నాయి. లేకపోతే బంగారం విషయం చెప్పమంటారా? ఆ హ్మ్. బంగారానికి ఏం జరుగుతుందో తెలియట్లేదు గానీ, ఆ బంగారం అనేటిది రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిపోతుంది. సిల్వర్ పెరిగిపోతుంది. హ్మ్. అందుగురించే మోడీ గారు కూడా ఒక వైజ్ అడ్వైజ్ ఇచ్చారు. డోంట్ ఇన్వెస్ట్ యువర్
వాల్యుబుల్ మనీ ఇన్ గోల్డ్. ఎందుకంటే అది స్టాక్ అయిపోతుంది. గోల్డ్ అవును. ఇప్పుడు గోల్డ్ కొనుక్కున్న తర్వాత తీసుకొస్తావు, ఏం చేస్తావు? గోల్డ్ తీసుకొచ్చి జాగ్రత్తగా బీరువాలో దాచుకుంటావు, అంతే. లాకర్లో దాచుకుంటావు. ఉమ్, సో అదే గనక మీరు ఎకనామిక్ యాక్టివ్లో పెట్టుకుంటే మనీ సర్క్యులేషన్ అనేటువంటిది కొంచెం పెరిగితే ఆ ఉమ్, మనీ సర్క్యులేషన్ వలన ఈ పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణానికి కానీ లేకపోతే ఆ ఆగిపోతున్నటువంటి ప్రొడక్షన్కి కానీ కొంత సమాధానం అనేటువంటి దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి. ఇంపాక్ట్ అనేటువంటి చాలా భారీగా ఉంటుంది భారతదేశం మీద. అండ్ ఫ్యూయల్ రేట్స్, ఎనర్జీ కన్జర్వేషన్ అనేటువంటిది చూసుకోకపోతే గనక మనం ఈ ఎనర్జీ సెక్యూరిటీ ఇంపాక్ట్ అయ్యి ఫ్యూయల్ రేట్స్, బంట్ ఆయిల్ అనేటువంటిది, బ్రెంట్ ఆయిల్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉందండి. ఆ విధంగానే అలాగే స్టాక్ మార్కెట్లు కూడా కూలిపోయేటువంటి, మరింత పతనం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలంటారు? ప్రెసెంట్ ఉన్నటువంటిది ఇప్పుడు ఆల్రెడీ మనం పొదుపు చర్యలు అనేటువంటి ఒకటి చేపట్టామండి. నెంబర్ 1 పొదుపు చర్యలు చేపట్టడం. రెండోది క్రూడ్ ఆయిల్ అండ్ ఆయిల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అనేటువంటి దాని మీద డిపెండెన్సీ అనేటువంటి తగ్గించుకోవడం. ఉమ్, ఈవెన్ ఎల్పిజి మీద కూడా మనం డిపెండెన్సీ అనేటువంటి తగ్గించుకోవాలి. ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్ అనేటువంటివి మనం చూసుకోవాలి. సో షార్ట్ టర్మ్ మెజర్స్, మిడ్ టర్మ్ మెజర్స్ అనేటువంటి ఇమీడియట్ గా చేపట్టాలండి. అలాగే ఈ సెమీ లాక్డౌన్కి కానీ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లెర్న్ ఫ్రమ్ హోమ్ కానీ ఇలాంటి చర్యలు అనేటువంటి ఎక్కువగా ప్రోత్సహించాలి. అండ్ వీ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ కండిషన్స్ అండి. ప్రధాని మోదీ ఏం ఆలోచించుకొని చెప్పారేమో గానీ ఇప్పుడు ఈ 10 సూత్రాలు మాత్రం అందరూ పాటించే సమయం వచ్చింది అనిపిస్తోంది. 100% అండి. ఉమ్, ఎందుకంటే 100% మనం లాక్డౌన్కి వెళ్ళకుండా ఉండాలి అంటే ఉమ్, మనం ఇక్కడ మాక్సిమం వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ సెమీ లాక్డౌన్ దాకా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్, ఇదే పరిస్థితులు కనుక మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా సెమీ లాక్డౌన్ అనేటువంటిది అనౌన్స్ చేయబడుతుంది. ఓకే. ఈవెన్ ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నటువంటి మహానాడు ఉద్యమాలు, తెలుగుదేశం మహానాడు ఆ యొక్క మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా ర్యాపప్ చేసి ఫాస్ట్ గా క్లోజ్ చేసి పడేస్తున్నారండి. ఉమ్, దాన్ని 2 రోజులతోనే క్లోజ్ చేసేస్తున్నారు. ఉమ్, భవిష్యత్తులో ఎలాంటి కండక్ట్ చేయకపోవడం కూడా మంచిదే. ప్రజలు అనేటువంటి వాళ్ళు వీలైనంత వరకు ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది ఉపయోగించుకుని కమ్యూనికేషన్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోము, లెర్న్ ఫ్రమ్ హోము ఇలాంటివన్నీ కూడా కండిషన్స్ పెట్టుకుని వాళ్ళు కొనసాగించుకుని ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్, ఎనర్జీ సెక్యూరిటీని డెవలప్ చేసుకోవడం, మిక్స్డ్ ఎనర్జీ సెక్యూరిటీని డెవలప్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మెజర్స్ పాటించినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలుగుతాం, మనుగడ కొనసాగించగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా వరకు క్రైసిస్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే భవిష్యత్తులో భారతదేశం కూడా ఖచ్చితంగా ఈ ఆర్థిక సంక్షోభం అయితే ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. సో ఈ పరిస్థితి రాకుండా కొన్ని ప్రధాని మోదీ గారు చెప్పినటువంటి ఏవైతే 10 సూత్రాలు ఉన్నాయో అవి పాటిస్తే కొంతవరకు మనం ఈ క్రైసిస్ని అధిగమించే పరిస్థితి ఉండొచ్చు. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రధాని మోదీ గారు చెప్పిన సూత్రాలను పాటిస్తే భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. Thank you so much.